మొత్తము అబద్దాలుగా మాట్లాడి హరీష్ రావు గారిని మాట్లాడనివ్వకుండా అంటే కేవలము ప్రజల దృష్టి మరలించడానికి ఇచ్చినటువంటి హామీలను తప్పించుకోవడానికి ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగానైనా ఎగ్గొట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ అంటే కమిషన్ గురించి అయితే దాదాపు ఇందో ముందుకు ప్రభుత్వాలలో 100 కమిషన్లు వేశారు. కానీ ఇవాళ సిబిఐకి ఇచ్చినడు అంటే ఖచ్చితంగా బీజేపీ డైరెక్షన్ లో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక తర్వాత సిబిఐకి దేనికోసం ఇచ్చిండ్రు ఇవాళ అంటే పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు ఇచ్చిరని ఇచ్చిండ్రా? ఇక్కడ కడుపు నిండుతుంది నిజంగా రైతులందరూ కళ్లల్లో ఆనందం చూస్తున్నాం అట్లా చూడొద్దనే ఒక భావనతో ఇచ్చిండ్రా అంటే దాన్ని ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. ప్రజలు కూడా అందరూ కూడా గుర్తుపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే సిబిఐకి ఇవ్వని ఇంకా దేనికి ఇచ్చినా ఎవరు భయపడేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఎందుకంటే కేసీఆర్ గారి చరిత్రను ఎవరు తురపలేరు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలనో ఆయనను బదనాం చేయాలనో అనేక రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మర్చిపోలేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందింది కాబట్టి దాన్ని ఎవ్వరు తుడపలేరు. అది రేవంత్ రెడ్డి భ్రమ మాత్రమే. రేవంత్ రెడ్డి చివరికి బీజేపీ కోర్టులో బాలేసి ఎందుకంటే సిబిఐకి ఇచ్చి బీజేపీతోని శభాష్ అనిపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే.